హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ 93. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓదార్చడం అంటేనే తెలియని అతను ఒక తల్లి స్థానంలో ఉండి ఆమెకు సర్ది చెబుతున్నాడు. అతను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు అలా కంప్లీట్గా చేంజ్ అవుతాడని. ఏ ఒక్కరోజు అతన్ని అలా ఉండు ఇలా ఉండు అని ఆమె చెప్పలేదు. ఆమెకి అనుగుణంగా మారిపోయాడు అతను. అదేమి విచిత్రమో అతనికే తెలియట్లేదు. ఏమో అండి, నాకు భయంగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్దామా అని అతనికి కోపం వస్తుందేమోనని అనుకుంటూనే అడిగింది ధరణి. నీ ఇష్టం అన్నాడు అతను. తప్పుగా అనుకోకండి, చాలా దిగులుగా ఉంటుంది ఈ మధ్య అని వణికే గొంతుతో చెప్పింది ధరణి. అదేం లేదు, ఇక పడుకో ఆమె భుజం మీద నిమురుతూ చెప్పాడు గగన్. రేపటికి అత్తయ్య వస్తుంది కదా, అత్తయ్యతో ఒకసారి మాట్లాడి వెళ్తాను అని అంది ఆమె. ఓకే అని అన్నాడు గగన్. అతనికి కూడా పిల్లలు అనుకోగానే గూస్ బంప్స్ వచ్చాయి ఎందుకో. అలాగే ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు గగన్. అతని కౌగిలిలో ఒదిగిపోయి నిద్రలోకి జారుకుంది ధరణి. సుజీ నిద్రముఖంతో కిచెన్లోకి వెళ్ళింది జాను. బ్రష్ చేశావా అని అడిగింది సుజిత. ఆ అంది జాను. జానుకి కాఫీ కప్ ఇచ్చి జానుతో పాటు హాల్లోకి వచ్చి కూర్చుంది సుజిత. మౌనంగా ఉన్న తల్లిని చూస్తూ, మమ్మీ ప్లీజ్ ఒకసారి దేవు గురించి ఆలోచించు. తనకి ఎవరూ లేరు మమ్మీ, ఇప్పటికే ఒంటరిగా గడుపుతున్నాడు. నేను కూడా లేకపోతే ఇంకా ఒంటరివాడైపోతాడు అని అంది జాను. ముందు కాఫీ తాగు, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పింది సుజిత. గబగబా కాఫీ తాగేసి కప్ పక్కన పెట్టింది జాను. మమ్మీ ఆలోచించావా అని జాను అడుగుతుంటే, దేవుకి ఎవరూ లేరు అని నువ్వే అంటున్నావు. దేవు మంచివాడు కాదు అనను. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. అతడికి ఎవరూ లేరు. నువ్వు అతనితో లైఫ్ లీడ్ చేయగలవా అని అడిగింది సుజిత. దేవ్ నేను ఉంటాను. నాకు అదేమీ సమస్య కాదు మమ్మీ అని చెప్పింది జాను. నాకు కూడా ఎవరూ లేరు జాను. మీ డాడీ పోయిన తర్వాత నిన్ను దగ్గర పెట్టుకుని ఒంటరిగా బ్రతికాను. అక్కున చేర్చుకోవడానికి నాకు ఎవరూ లేరు. పుట్టింటి వాళ్ళు ఉన్నా వాళ్ళ సహాయం నేను తీసుకోలేదు. కారణం, 2 రోజుల తర్వాత మన మీద ఉన్న మమకారం చచ్చిపోతుంది. మనం బరువుగా మారిపోతాం. అందుకే నాకున్న చదువుతో ఉద్యోగం తెచ్చుకొని నిన్ను పెంచాను. ఇవన్నీ నీకు తెలియనిది కాదు. కుటుంబం అవసరం ఉంటుంది అని అంది సుజిత. దేవ్ ఇప్పటికీ ఏ ప్రేమకు నోచుకొని లేదు మమ్మీ. నువ్వు నేను తనకు సరిపోతాం. నాకు మీ ఇద్దరూ చాలు మమ్మీ, ఇంకేం అక్కర్లేదు. నీకు తెలుసా మమ్మీ, దేవ్ ఏమన్నాడో? నువ్వు నేను కలిసి ఉండొచ్చన్నాడు. నాకు నీకు దూరంగా వెళ్ళిపోతున్నాననే దిగులు లేదు. దేవ్తో నా ఫ్యూచర్ లైఫ్ క్లియర్గా కనిపిస్తోంది అని అంది జాహ్నవి. నువ్వంటే ప్రేమ లేదు అన్నాడు కదా, దానికి ఏం చెప్తాం? ఆస్తి లేకపోయినా ఉండొచ్చు జాను, చివరికి తినడానికి లేకపోయినా. భర్త ప్రేమ ఉంటే ఇంకేం అక్కర్లేదు. కానీ అక్కడ ముఖ్యమైనది ప్రేమ లేదు. నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు అని అడిగింది సుజిత. సుజీ అంటూ తల్లి చేతులను పట్టుకుంది జాహ్నవి. సుజీ, దేవ్ నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. నీకు ఎలా నిరూపించాలో నాకు తెలియడం లేదు. కానీ నాకైతే తెలుస్తుంది కదా, అది నిజమో అబద్ధమో. నేను నమ్ముతున్నాను అని అంది జాను. జాను, నిన్ను బాధ పెట్టాలి అని ఇవన్నీ చెప్పట్లేదు. నీ లైఫ్ నాకు ముఖ్యం. అందుకే నీకు ముందు జాగ్రత్తగా ఇవన్నీ చెబుతున్నాను అని సుజిత అంటుంటే, మమ్మీ నిన్ను చూస్తున్నాను కదా, అంత తేలిగ్గా ఎవరిని నమ్మనులే, సరేనా? నువ్వేం భయపడకు. దేవ్ అంటే నాకు ఇష్టం మమ్మీ అని అంది జాహ్నవి. సరే, నాకు దేవు మీద జాలేస్తోంది. నిన్ను ఎలా భరిస్తాడో ఏంటో అని జాలిగా ముఖం పెట్టింది సుజిత. మమ్మీ నేనేమంత రాక్షసుని కాదు అని చిరుకోపంగా చెప్పింది జాను. కొత్తగా చెప్పాలా నీ గురించి? దేవుని ప్రతిరోజు కాదు ప్రతి క్షణం విసిగిస్తావేమో అంటూ నవ్వింది సుజిత. మమ్మీ నువ్వు కూడా ఏంటి అని సిగ్గుతో తల్లిని చుట్టేసింది జాహ్నవి. కూతురి తల నిమిరింది సుజిత ప్రేమగా. మమ్మీ నైట్ దేవ్ని డిన్నర్కి పిలవనా అని అడిగింది కాసేపటి తర్వాత. సరే అని చెప్పింది సుజిత. ఉదయాన్నే మాలవిక ప్రకాష్ వచ్చారు. హాయ్ మమ్మీ, హాయ్ డాడ్ అని ఇద్దరిని హగ్ చేసుకున్నాడు గగన్. ఎలా ఉన్నావు గగన్? కొడుకు చెంప మీద ప్రేమగా చేయి వేసింది మాలవిక.
అలాగే చూస్తోంది ధరణి చిరునవ్వుతో వాళ్ళని. ఫైన్ మామ్, నేను వెళ్తున్నాను, బాయ్ అని అన్నాడు అతను. వెళ్ళొస్తానాలి అని వెంటనే అంది ధరణి. అత్తయ్య, ప్రయాణం బాగా జరిగిందా అని అంది ధరణి. అవును అన్నట్టు తల ఊపింది మాలవిక. టిఫిన్ పెడతాను రండి అని ఆమె అంటుంటే, అదంతా మేడ్ చూసుకుంటారులే అని సీరియస్గా అంది మాలవిక. ధరణికి ఎన్నిసార్లు చెప్పినా మారదు అని ఆమె అనుకుంటూ అలాగే అన్నట్టు తల ఊపి గగన్ వెంట పైన గదిలోకి నడిచింది ధరణి. వాలెట్, ఫోన్ చేతిలోకి తీసుకుని పాకెట్లో పెట్టుకున్నాడు గగన్. ఎందుకు ముఖాన్ని మార్చేశావు అని గగన్ అంటుంటే, బోర్ కొడుతోంది అని అంది ధరణి. ఎప్పుడూ ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది, కాస్త బయటికి వెళ్తేనే కదా రిలాక్స్డ్గా ఉంటుంది అని అన్నాడు గగన్. మీరు ఆఫీస్కి వెళ్తుంటే నేను బయటికి వెళ్ళి ఏం చేయాలి అని మూతి ముడిచి అడిగింది ధరణి. వస్తావా మరి నాతో అతను అనగానే, బాబోయ్ అందరూ ఉంటారు, నా వల్ల కాదు, మీరు వెళ్ళండి అని అంది ధరణి. ఇప్పుడే కదా వస్తాను అన్నా, ఇప్పుడు రావాలి అని లేదు, అత్తయ్య ఉన్నారుగా, ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు బయలుదేరండి అని అంది ధరణి. ఏంటి, నన్ను వెంటనే తరిమేద్దాం అనుకుంటున్నావా ఆ మెడ దగ్గర నిమురుతూ అడిగాడు. నేనా ఎప్పుడూ అలా అన్నాను అని అడిగింది ఆశ్చర్యంగా. ఇప్పుడే కదా బయలుదేరు అన్నావు అంటూ అతని చేతిని ఆమె పెదవుల దగ్గరికి తీసుకొచ్చాడు. నేను ఊరికే అన్నాను, మీరు వెళ్ళాలి అని నేను అనలేదు అంటూ వెళ్ళబోతున్న ఆమెను దగ్గరికి లాక్కుంటూ, డ్రెస్ సెన్స్ లేదు నీకు, ఎప్పటికి నేర్చుకుంటావు అన్నాడు నాభి కింద కట్టిన ఆమె చీరను ఉద్దేశించి. ఏమైంది చీరకి అని అడిగింది తల ఎత్తి అతన్నే చూస్తూ. ఏంటిది ఆమె వేస్ట్ మీద చేతితో తడుముతూ అన్నాడు. మీకేం తెలీదు, అది ఇది అంటారు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఏదొకటి అంటారు అని ముఖం తిప్పుకుంది ధరణి. నేను ఎన్ని చెప్పినా వాటిల్లో నీకు ఉపయోగపడేది మాత్రమే తీసుకో కదా అని అన్నాడు గగన్. అతన్ని హత్తుకొని, నన్నందరూ తెలివైన అమ్మాయి అంటారు, మీరు తప్ప అంది ధరణి. ఆల్రెడీ చెప్పాను కదా వాళ్ళకి బ్రెయిన్ లేదని అని అన్నాడు గగన్. ఉండొచ్చు కదా ఇవాళ అని అడిగింది అతన్ని. ఇప్పటికీ చాలా టైం వేస్ట్ అయిపోయింది, వెళ్ళాలి అన్నాడు ఆమెనే విడిపించుకుంటూ. నన్ను సూర్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగింది ధరణి. ఎందుకు అన్నట్టు చూశాడు ఆమె వంక. మొత్తం పూసగుచ్చినట్టు వివరించింది అతనికి. ఓకే అన్నాడు ముఖంలో ఏ భావాలు చూపించకుండా. కనీసం సూర్యని తిట్టడమో పొగడమో చేయని గగన్ని వింతగా చూసింది ధరణి. 10 minutesలో రావాలి, నాకు టైం లేదు అని అన్నాడు అతను. ఓకే అండి అని చక్కచక్క డ్రెస్ చేంజ్ చేసుకుని అతనితో పాటు హాల్లోకొచ్చి ఇంట్లో చెప్పి ఇద్దరూ బయలుదేరారు. నువ్వు అవసరమా ఇప్పుడు అని అడిగాడు గగన్. అదేంటి అలా అన్నారు అని అతని వైపు తల తిప్పి చూసింది ధరణి. వెళ్ళవా మీ నాన్న దగ్గరికి అని అడిగాడు ఇక్కడే ఇల్లు అనే విషయం గుర్తుకొచ్చి. తలదించుకొని చెప్పింది. ఏమైంది అన్నాడు. నాన్నకి నా మీద కొంచెం కూడా నమ్మకం లేదు, వెళ్ళాలి అంటేనే భయమేస్తుంది, కానీ మా నాన్నను చూడాలనిపిస్తోంది అని చెప్పింది కళ్ళు తుడుచుకుంటూ. తప్పు చేస్తే ఏడవాలి, నీ తప్పు లేనప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పాలి అన్నాడు ఆమె చేతి మీద చెయ్యేసి. ఈవినింగ్ వస్తారా మీరు అని అడిగింది. చూద్దాం అని అన్నాడు గగన్. మాటల మధ్యలోనే సూర్య వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేశాడు గగన్. గగన్ వైపు చూసి వెళ్ళి వస్తాను అని చెప్పి లోపలికి నడిచింది ధరణి. కాలింగ్ బిల్ కొట్టింది, ఎవరూ తీయలేదు. సూర్య వంట చేస్తుంటే ఇంట్రెస్టింగ్గా చూస్తోంది ధాత్రి. ఎప్పుడు నేర్చుకున్నావు కిచెన్ గట్టు మీద కూర్చుని కాళ్ళు ఊపుతూ అడిగింది ధాత్రి. నిజానికి నాకు రాదు, ట్రై చేస్తున్నా అని అన్నాడు సూర్య. అయ్యో మీకు రానప్పుడు మనం బయట ఆర్డర్ పెట్టేవాళ్ళం కదా అని అంది ధాత్రి. ముందు చేసి బాగుంటే తిన్నా, లేకపోతే లేదు, నువ్వు చెప్పినట్టే చేద్దాం
అని అన్నాడు సూర్య. లో ఫ్లేమ్లో పెట్టి నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగాడు సూర్య. ఏం చేయాలి అని అడిగింది ధాత్రి. అతనేదో హెల్ప్ అడుగుతున్నాడు అని నిజమే అనుకుని ఆమెను ఎత్తి కిందకు దింపాడు. ఆమెను స్టవ్ దగ్గరికి నడిపించాడు సూర్య. కూర కలియబెట్టాలా అని అడిగింది ధాత్రి. ఊహు, నేను వంట చేస్తున్నప్పుడు నువ్వు ఇలా చేయాలి, అదే నాకు పెద్ద హెల్ప్ అంటూ ఆమెను వెనక నుంచి చుట్టేశాడు సూర్య. ఆహా అంటూ నవ్వింది ధాత్రి. చేస్తావా మరి అంటూ ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు సూర్య. ఊహు అంది ధాత్రి. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చారు, నేను వెళ్ళి చూస్తాను అని బలవంతంగా సూర్యని విడిపించుకుంది ధాత్రి. వస్తున్నా అని సూర్య వాయిస్ వినిపించింది. కాసేపటికి తలుపు తెరిచింది. ఎదురుగా ధాత్రి కనిపించింది ధరణికి. ధరణిని చూడగానే సంతోషంతో హత్తుకుంది ధాత్రి. ఎలా ఉన్నావు అని అడిగింది ధరణి. బావున్నా అన్నట్టు తల ఊపి లోపలికి తీసుకొచ్చింది ధాత్రి. ఎక్కడా నీ హబ్బీ అని చుట్టూ చూస్తూ అడిగింది ధరణి. ఎవరొచ్చారు అని అంటూ బయటికొచ్చాడు సూర్య గరిట పట్టుకొని. సూర్య అవతారం చూసి నవ్వు ఆగలేదు ధరణికి. కిచెన్లో ఏం చేస్తున్నావు అని నవ్వుతూ అడిగింది ధరణి. అంటే ధరణి, నాకు వంట రాదు అని చెప్పింది ధాత్రి మొహమాట పడుతూ. వావ్ సూర్య, నువ్వు చాలా గుడ్ బాయ్లా మారిపోయావే, నాతో ఏదో అన్నట్టు గుర్తు అని ఆలోచించడం మొదలుపెట్టినట్టు చూసింది ధరణి. అమ్మా తల్లి, అవన్నీ ఇప్పుడు ఎందుకులే, వదిలేయ్ దండం పెడుతూ చెప్పాడు సూర్య. సర్లే గాని ఏంటి వంట మాస్టర్గా అవతారం ఎత్తావు అని సోఫాలో కూర్చుంటూ అడిగింది ధరణి. నువ్వు వస్తున్నావని నా 6th సెన్స్ చెప్పింది, అందుకే నీకోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నా అని అన్నాడు సూర్య. కాదు ధరణి, ఇంట్లో ఎవరూ లేరు అందుకే, అంతేకాకుండా వంట చేసే ఆమె కూడా రాలేదు, అందుకే ఆయన వంట చేస్తున్నారు అని అంది ధాత్రి. ఓహ్, ఎలా ఉన్నారు అని అడిగింది ధరణి. పర్లేదు, నువ్వు నీ కోపిష్టి మొగుడు ఏం చేస్తున్నారు అని అడిగాడు సూర్య. నువ్వు ఆయన్నెందుకు కలుపుతున్నావు అని కోపంగా అడిగింది ధరణి. ఇప్పుడు నేనేమన్నాను అని నీకంత కోపం? ఎలా ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అని అనడం కూడా తప్పేనా అని అడుగుతూనే కిచెన్లోకి వెళ్ళిపోయాడు సూర్య. స్టవ్ ఆఫ్ చేసి బయటకొచ్చాడు. ఆయన్ని అంటే ఊరుకోను అని చెప్పాను కదా నీకు, కోపంగా అంది ధరణి. బుద్ధి తక్కువై అన్నానులే గాని అన్నాడు సూర్య. ఇప్పుడు నీతో నేను మాట్లాడలేనులే, కాసేపు ధాత్రితో మాట్లాడి వెళ్దామని వచ్చాను, నీకోసం కాదు అని అంది ధరణి. అబ్బో అన్నాడు సూర్య. చిన్నగా నవ్వింది ధాత్రి. మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి, నేను ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. అంత ఇంపార్టెంట్ విషయం ఏంటో అర్థం కాలేదు ధాత్రికి కూడా. ఏదో ఇంపార్టెంట్ ఏమీ కాదు, ఊరికే వచ్చాను అని నవ్వింది ధాత్రి. ఆంటీ అంకుల్ నిన్ను బాగానే చూసుకుంటున్నారా ధాత్రి అని అడిగింది ధరణి. అందరూ బాగా చూసుకుంటున్నారు ధరణి. నీకు విషయం తెలుసా, మా డాడీకి నా మీద కోపం లేదు అని సంతోషంగా చెప్పింది ధాత్రి. ధరణి రిలాక్స్ ఫీల్ అయింది ఆ మాటకి. సూర్య అని అడిగింది ధరణి. అయోమయంగా చూసింది ధాత్రి. సూర్య కోపం తగ్గించుకున్నాడా, అలాగే ఉన్నాడా అని ధరణి అడుగుతుంటే, అదేం లేదు ధరణి, చాలా వరకు చేంజ్ అయ్యారు అని తలదించి చెప్పింది. వాళ్ళిద్దరూ లైఫ్ స్టార్ట్ చేశారని ధాత్రి ముఖంలో తెలుస్తుంటే, ఇక నేను వెళ్తాను, టేక్ కేర్ అని పైకి లేచింది ధరణి. అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా ఆశ్చర్యంగా అడిగింది ధాత్రి. వెనుకే మా ఇల్లు చూడలేదా, నాన్న దగ్గరికి వెళ్ళాలి అని నవ్వుతూ చెప్పింది ధరణి. వెళ్తూలే ధరణి, లంచ్ తర్వాత. అప్పటి వరకు ఉండు, నీ ఫ్రెండ్ చేసిన లంచ్ టేస్ట్ చేయవా అని అంది ధాత్రి. నెక్స్ట్ టైం వస్తాను, ఇప్పుడైతే వెళ్ళాలి నాన్న దగ్గరికి, సూర్య మీద నాకు నమ్మకం లేదు అని నవ్వుతూ చెప్పింది ధరణి.
అప్పుడే సూర్య కూడా హాల్లోకి వచ్చాడు. రూమ్కి వెళ్ళండి, నేను 5 minutesలో వచ్చేస్తా అని అన్నాడు ఇద్దరిని చూస్తూ. నేను వెళ్తున్నాను సూర్య అని చెప్పింది ధరణి. అదేంటి అప్పుడే? కుదరదు తేల్చి చెప్పేశాడు సూర్య. లేదు లేదు, వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి అని అంది ధరణి. సత్యనారాయణ మాట రాగానే సూర్య సీరియస్గా ముఖం పెట్టాడు. నీ బాబు లేడు, ఉదయాన్నే ఎక్కడికో వెళ్తుంటే చూశాను అని అన్నాడు సూర్య. ఆఫీస్కి వెళ్ళి ఉంటారు అని గుర్తు వచ్చింది ధరణికి. అదే విషయం వాళ్ళతో చెప్పింది. కదా, వెళ్ళి ఏం చేస్తావు? ఎక్కడే కాసేపు ఉండు ధరణి అని అడిగింది ధాత్రి. తను ఉంటే వాళ్ళకి ప్రైవసీ డిస్టర్బ్ అవుతుందని. లేదు, వెళ్ళాలి సూర్య, ఇవాళ ఊరు నుండి అత్తయ్య వాళ్ళు వచ్చారు. నేను ఇలా బయటికి రావడం బాగోదు, ఒకసారి చూసి వెళదామని వచ్చాను. మీరు హ్యాపీగా ఉన్నారు, అది చాలు అని బయటికి నడిచింది ధరణి. సూర్య ధాత్రి ధరణితో పాటు బయటకొచ్చారు. పద, నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు సూర్య. నువ్వు డ్రాప్ చేయకపోతే నేను వెళ్ళలేనా? మా ఆయన మా డ్రైవర్ని పంపిస్తా అన్నారు. నువ్వు లోపలికెళ్ళు అని చెప్పింది వాళ్ళతో. మళ్ళీ ధాత్రి ఒంటరిగా ఉంటుందన్న ఉద్దేశంతో. బాబోయ్, ఇన్ని అర్థాలున్నాయా నేను అన్నమాటకి? నాకే తెలియదు. హుష్ నిట్టూరుస్తూ అన్నాడు సూర్య. ఫోన్ బయటకు తీసి గగన్కి కాల్ చేసింది ధరణి. గగన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ డ్రైవర్ ఎందుకులే అనుకుని క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరింది ధరణి. ఎవడ్రా వీడు? గగన్తో పాటు లోపల గదిలోకి వెళ్ళాడు రాజేష్. వీడే, ఆ కన్నింగ్ బాస్టర్డ్ అంటూ కోపంగా రాజేష్కి చెప్పి వినయ్ ముందు ఉన్న చైర్లో కూర్చుని ఉన్నాడు గగన్. అప్పటికే గగన్ మనుషులు ఫుల్గా కొట్టారు వినయ్ని. వినయ్ దెబ్బలతో రక్తం మరకలతో గగన్ వైపు దీనంగా చూస్తున్నాడు. నీకెందుకురా ఈ కర్మ? వాడెవడో చెప్పేయ్ అని అన్నాడు గగన్. నిజం బావా, నా వెనుక ఎవరూ లేరు. ప్రగతికి నీ వల్లే ఇలా జరిగింది. ధరణికి హాని కలిగితే నువ్వు బాధపడతావు. నేను ఆ ప్రయత్నం చేశాను, అంతకుమించి నాకేం తెలియదు అని వేడుకున్నాడు వినయ్. వినయ్ నిజమే చెప్తున్నాడేమో అనిపించింది గగన్కి క్షణంపాటు. అంతలోనే వినయ్ని వదలాలి అని లేదు. ధరణి చీరకు మండుతున్న మంట గుర్తురాగానే వినయ్ ఫేస్ మీద ఒక్కటిచ్చాడు గగన్. వినయ్ అలాగే పడిపోయాడు. ఇద్దరూ బయటకొచ్చారు. సెక్యూరిటీకి చెప్పి కార్ దగ్గరికి వచ్చారు. అసలు ఏమి జరిగిందిరా? భుజం మీద చేయి వేశాడు రాజేష్. అతనికి తెలిసినది మొత్తం చూశాయిగా రాజేష్కి వివరించాడు గగన్. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడిగాడు రాజేష్ గగన్ని. మా వెనక ఉండి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నవాడు దొరకాలి. ఖచ్చితంగా ఏదో ఒకరోజు రాంగ్ స్టెప్ వేస్తాడు. అది త్వరగా మనం వేయించాలి అని అన్నాడు గగన్. అంటే అని అయోమయంగా అడిగాడు రాజేష్. మనం వాడికి అవకాశం కల్పించినట్టు చేసి కలుగులో నుండి బయటికి లాగి పట్టుకోవాలి అని సీరియస్గా ఫేస్ పెట్టాడు గగన్. ఇప్పుడేం చేయబోతున్నావు అని అడిగాడు రాజేష్ అయోమయంగా. గగన్ గురించి అతనికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఏదో ఒకటి చేయాలి అని చిన్నగా స్మైల్ ఇచ్చాడు గగన్. అసలు వాడి ప్రాబ్లం ఏంటి అని అడిగాడు రాజేష్. అదంతా నాకు తెలియదు, కానీ నేనే వాడి టార్గెట్. కానీ ధరణి వాడి దృష్టిలో పడింది అని గగన్ చెప్పగానే వాట్ ఒక్కింత షాక్ అయిపోయాడు రాజేష్. అవునరా, సూర్య అనే అతని గురించి చెప్పాను కదా, హీ లవ్స్ ధరణి. ఆ పాయింట్ని క్యాష్ చేసుకున్నాడు అని మెల్లిమెల్లిగా ఆలోచించగా నాకు అర్థమైంది. వాడి ఫస్ట్ టార్గెట్ ధరణి వల్ల నా లైఫ్లో ఏదైనా ఇష్యూ క్రియేట్ చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నాడు. అదే మిస్ అయింది. ఇప్పుడు ధరణి మీద అటాక్ ప్లాన్ చేయించాడు. వినయ్ని అడ్డు పెట్టుకున్నాడు అని గగన్ చెప్పాడు. మరి ధరణిని ఎక్కడో డ్రాప్ చేశానన్నావు, గాడ్ వెళ్దాం పదా అని రాజేష్ తొందర చేశాడు. లేదు, ఇప్పుడు వినయ్ నాకు దొరికాడు అని వాడికి అర్థమైపోయింది. ఇప్పుడు రాంగ్స్ స్టెప్ వేశాడు అంటే ఖచ్చితంగా వాడు దొరికిపోతాడు. అందుకే ప్రస్తుతం ధరణి జోలికి వెళ్ళడు అని అన్నాడు గగన్.
నీ థింకింగ్ రాంగ్ అయితే ఒకవేళ ధరణి మీద అటాక్ చేస్తే కంగారుగా అడిగాడు రాజేష్. అలా జరగదు. వాడికి ప్రాణాల మీద ఆశ ఉంది. అంత త్వరగా లైఫ్ని రిస్క్లో పెట్టుకోడు. వెంటనే కారులో కూర్చున్నాడు గగన్ మాట్లాడుతూనే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఎవడో తెలియకుండా నువ్వు ఏం చేస్తావు అంటూ గగన్ పక్కన కూర్చున్నాడు రాజేష్. ఏదో ఒక క్లూ ఉంటుంది, అది ఏంటో ఆలోచించాలి, అప్పుడే తెలుస్తుంది, చూద్దాం అని కార్ స్టార్ట్ చేశాడు గగన్. బార్కి వెళ్దాం అని అన్నాడు రాజేష్. నువ్వేనా అని నవ్వాడు గగన్. నువ్విచ్చిన షాక్కి ఇప్పుడు వెళ్ళక తప్పదురా అని నీరసంగా చెప్పాడు రాజేష్. ఇంతకీ ఆ శరణ్ గారిని ఏం చేశావు? కనబడట్లేదు, వినబడట్లేదు అని గగన్ వైపు చూసి అడిగాడు రాజేష్. హాస్పిటల్లో ఉన్నాడులే అన్నాడు తాపీగా గగన్. ఏం చేసి చచ్చాడు వెధవా అని అడిగాడు రాజేష్. వెధవ కాబట్టే వెధవ పని చేసి హాస్పిటల్లో పడ్డాడు అని చెప్పాడు గగన్. వాడితో ఫ్రెండ్షిప్ వద్దురా అంటే నువ్వు నా మాట విన్నావా? సీరియస్గా అన్నాడు రాజేష్. ఇప్పుడు కట్ చేశాలే, అప్పుడు వాడి ఇంటెన్షన్ నాకు తెలియదు కదా అని మాట్లాడుతుండగానే అతని ముఖం దిగులుగా మారింది. రాజేష్ తప్ప మిగతా అందరూ అతని వెనుకున్న ఆస్తిని దృష్టిలో పెట్టుకుని ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. వాళ్ళ కోసం విచ్చలవిడిగా ఖర్చు కూడా చేసేవాడు. ఇక ఫారెన్లో ఉన్నాడు కాబట్టి ఏమీ పట్టించుకోలేదు. పూర్తిగా అక్కడ తీరికి అలవాటు పడ్డాడు. మాలవిక ఎప్పటికప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తూనే పెంచింది. అందువల్ల కాస్త దారిలోకి వచ్చాడు అతను. ధరణి వచ్చాక పూర్తిగా మారిపోయాడు. నవ్వుతున్న గగన్ని చూసి, ఏంట్రా నీలో నువ్వే ఏదో అనుకుంటున్నావు, నవ్వేసుకుంటున్నావు అని అడిగాడు రాజేష్. నథింగ్ అంటూ చేతుకున్న వాచ్ వైపు చూశాడు అతను. వెళ్ళాలా బార్కి అని అడిగాడు గగన్. నన్ను డ్రాప్ చేయరా బాబు, అక్కడ మన వాళ్ళున్నారు అని అన్నాడు రాజేష్. సరే పద, ఎన్నో రోజులైపోయింది అంటూ రాజేష్తో పాటు బార్కి బయలుదేరాడు గగన్. రాత్రి అయిపోయింది, గగన్ ఇంటికే రాలేదు. లేట్ అవుతుందని మాత్రం మెసేజ్ చేశాడు. అది చూసింది ధరణి. తినాలి అనిపించలేదు ధరణికి. ఇంట్లో వాళ్ళు బలవంతం చేసినా తినలేదు. గగన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. అతను తిడతాడు అని తెలిసిన. మాలవిక బామ్మ హాల్లో కూర్చున్నారు. కాసేపటి తర్వాత బామ్మ వెళ్ళిపోయింది. అత్తయ్య అని ఆవిడ పక్కన కూర్చుంది ధరణి. ఏంటి ధరణి అని అడిగింది మాలవిక. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది ధరణి. ఇప్పుడు ఏ సమస్య లేదు ధరణి, బానే ఉంది. ఎందుకలా అడుగుతున్నావు అని అడిగింది మాలవిక. నేను మీతో మాట్లాడాలత్తయ్య అని అంది ధరణి. ఏంటది? ఏదో ముఖ్యమైన విషయమని మాలవిక కూడా సర్దుకుని కూర్చుంది. ఆయన గురించి మాట్లాడాలి అని ఆగిపోయింది ధరణి. ఒకవేళ నైట్ గగన్ గురించి ఏదైనా మాట్లాడితే మళ్ళీ మాలవికకి హెల్త్ ఇష్యూ వస్తుందేమోనని భయం ధరణిలో. అత్తయ్య ఆయన ఇంకా రాలేదు అని అంది కవర్ చేస్తూ. తను చెప్పాలన్న విషయం ఆగిపోయింది. ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో, అయినా ఈ పాటికి రావాలి. డ్రింక్ చేసి వచ్చాడంటే నాకు చెప్పు. ఇంటికి డ్రింక్ చేసి రాకూడదని ఇంతకుముందు చెప్పాను. నువ్వు ధైర్యంగా నాకు చెప్పాలి అని అంది మాలవిక. అప్పటి వరకు ఆ విషయం గుర్తులేని ధరణి ఆశ్చర్యంగా మాలవిక వైపు చూసింది. కన్నా గురించి నాకు తెలుసు. ఒకవేళ కారణం అదే అయితే నువ్వు వదిలేసావనుకో, ఫ్యూచర్లో మనకి దొరకడు, ముఖ్యంగా కన్నా లాంటి వాళ్ళు అని అంది మాలవిక. సౌండ్ లేదు ధరణికి మాలవిక మాటలు వింటుంటే. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి. ఈ మధ్య చిన్న ఎపిసోడ్స్ ఇచ్చాను కదా, ఇవాళ చాలా పెద్దదే ట్రై చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.